ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 11. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. మనము ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు మనమందరము ఏదో ఒక తప్పు లేక పతనము లేక బలహీనత మనలో కలిగి ఉందము. ఏ ఒక్కరును అవి లేకుండా ఉండరు. ఈ బలహీనతలు మనము మన తండ్రుల నుండి, వారు వారి తండ్రుల నుండి అలాగున స్వతంత్రించుకొనిరి. మనము పాపంలో జన్మించితిమి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. తండ్రికి చెడ్డ కోపం ఉన్న ఎడల తప్పక పిల్లలు దానిని కలిగి ఉందరు. తండ్రికి డబ్బు విషయమై పేరాశ ఉన్న ఎడల పిల్లలు కూడా అలాగే ఉండెదరు. తండ్రికి అహంకార గర్వపు మనస్సు ఉన్న ఎడల పిల్లలు కూడా దానిని కలిగి ఉందరు. అలాగున మనము తండ్రుల బలహీనతలను స్వతంత్రించుకొనుచున్నాము. మనము సంస్కారము ద్వారా, కన్నీళ్ల ద్వారా, ఇతరమైన వాటి ద్వారా మన బలహీనతలను జయించలేము. అయితే దినదినము మనలను మనము తగ్గించుకొని మన పతనములు, బలహీనతలను ఒప్పుకొనుట వలన యేసుక్రీస్తు ప్రభు మనలను రూపాంతరపరచును. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు గనక మన బలహీనతలను తన భుజముపై భరించును. మన బలహీనతలు, హద్దుబాటులు, పతనములన్నింటితో ఆయన యొద్దకు వెళ్ళు ఆధిక్యతను మనం కలిగి ఉన్నాము. కావున విశ్వాసముతో మనం ఇలాగున ఆయనతో చెప్పవలెను: నా ప్రభువా, నా హద్దుబాటులు, పతనములు, తప్పులను ఒప్పుకొనుచున్నాను, నన్ను కరుణించుము. వీటన్నిటిపై నాకు విజయం దయచేయము. మన ప్రధాన యాజకుడుగా ఆయన మన భారములను కూడా భరించును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఎటువంటి బలహీనత, అద్దుబాటు, పొరపాటు అయినను నిన్ను మోయుటకు ప్రభువైన యేసుక్రీస్తుకు చాలా బలమైన భుజం కలదని నమ్ముము. మన బలహీనతలు, పతనములలో ఆయనే మనకు బలము, మన ఉత్తరవాది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఆయన విజ్ఞాపన ద్వారా మన హద్దుబాట్లన్నీ దైవిక సుగుణములుగా రూపాంతరపరచబడును. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ప్రధాన యాజకుని ఏఫోదులోని బంగారు, నీల, ధూమ్ర, రక్తవర్ణముల సన్నపు నార వస్త్రములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఈ సుగుణములకు సాదృశ్యముగా ఉన్నవి. ఈ వస్త్రముల ద్వారా మన జీవితంలో క్రీస్తు యొక్క సుగుణములను ఎలాగున అలవరుచుకొనగలమో దేవుడు మనకు చూపించుచున్నాడు. 5 అను సంఖ్య కృపకు గుర్తు. మనం ఇష్టపూర్వకముగా ఆయనకు లోబడు కొలది దైవిక సుగుణములు మనకు దయచేయబడును. ఇచ్చట బంగారము దైవిక స్వభావమును గురించి మాట్లాడుచున్నది. దాని ద్వారా మనము పరలోక విషయములను మరియు బయలుపరచబడిన క్రీస్తు యొక్క సుగుణములను తెలుసుకొనగలుగుదుము. బలమైన విశ్వాసముతో శ్రమలు, శోధనలను సహనముతో సహించినప్పుడు ఈ సుగుణములు మనలో కనబడును. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నీలవర్ణము దైవిక జ్ఞానము, ధూమ్రవర్ణము ప్రభు యొక్క అధికారము, రక్తవర్ణము ఆయన ప్రశస్త రక్తము, మరియు పేనిన సన్ననార మన ప్రభు యొక్క పవిత్ర జీవితమును గురించి మాట్లాడుచున్నది. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.